అయిపోయింది, వనవాసానికి పోవాల్సి వచ్చింది. అవును అక్కడ హిస్టరీ చెప్పాను నేను. వనవాసానికి వెళ్ళిపోయారు. అక్కడ సరియూరుని దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళారు అడవులలో. అవును అక్కడపై ఆశ్రమం వేసుకోవాలి. ఆశ్రమం ఉన్న కావాలి కదా మరి. ఆశ్రమం వేసినప్పుడు అక్కడ వనదేవి ఉండే, ఆమె వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పింది. ఎందుకంటే మీరు రాజులు, మీకు అని తెలియ, మీకు ఉండండి ఆశ్రమం కావాలి కాబట్టి ఆశ్రమం కట్టిస్తా అని చెప్పింది ఆమె. ఇప్పుడే మా జర్నీ మొదలైంది వనవాసం లోపల, ఇప్పుడే జర్నీ మొదలైంది. ఇప్పుడు నువ్వు వచ్చి హెల్ప్ చేస్తున్నావు. ఈ 14 గంటలు ఎవడు హెల్ప్ చేస్తాడు? నా కష్టం నేను పాల్సిందే కదా. అవునా కదా. అది నేను వేసుకుంటాను, నాదే వేసుకుంటాను, థ్యాంక్ యూ అని చెప్పారు. కానీ నాకు పని కల్పించి సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి అడిగినంట ఆమె. అంటే సరే దాంట్లో నాకు చిన్న హెల్ప్ చేయి. నేను ఆ సరియు నది నుంచి ఇక్కడ దాకా ఏదో దారి నడిచి వచ్చానో అది మొత్తం క్లీన్ చేసి అక్కడ ఒక్క ముళ్ళు కూడా దారిలో ఉండదని చెప్పినట్టు. అని ఆశ్చర్యపోయింది. నేను వనవాసానికి ముందుకు వెళ్తున్నాం, బయట వెనకైతే పోయేది లేదు, వెనక పోయేది లేదు. ఆ ముళ్ళు ఉండవా లేకున్నా నీకైతే ఫరపడేది ఏం లేదు, పోయేది ముందుకుంది. నేను నడిచే దారిని క్లీన్ చేయని చెప్పట్లా, నా వెనక దారిని క్లీన్ చేయని చెప్తున్నాను. దాని మీనింగ్ అర్థం కాదని అడిగిందంట. అయినప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన, ఓకేనా, నా తమ్ముడు భరతుడు నా మీద బాగా చాలా ప్రేమ ఉంటుంది, అవునా కదా, నాకు వెతుక్కుని తప్పకుండా ఈ దారిని చూస్తాడు, ఆ దారిలో కూడా ఒక్క ముళ్ళు కూడా నాకు కుచ్చుకోద్దని చెప్తానంట, అందుకని క్లీన్ చేయని చెప్తాను. అట్లా ఈ బిజినెస్ లో మీ అప్లైన్ అనుక్షణం మీ సక్సెస్ కోసం ఆలోచిస్తాడు, మీ బాధ కావాలని చూస్తాడు, మీ సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తాడు, మీకు అన్ని ఇప్పించాలని ప్రయత్నం చేస్తాడు. ఓకే, మరి దాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటామనేది